అప్పట్లో మీ ప్రోగ్రామ్స్లో హీరోయిన్స్ని ఫ్లడ్ చేయడం అనేది ఎక్కువ జరిగేది. అబ్బో ఇంత పరిచయం ఉందా వీళ్ళ మధ్యన మా అని మాకు అనిపించేది. అంత దూకుడు ఏంటి అసలు అప్పట్లో మీకు? అంటే దాదాపు 3 years నేను ఉన్నానండి. అదొక ట్రెండ్ సెట్టర్ అండి. అంటే హీరోయిన్స్ని మటుకు ఫ్లర్ట్ చేయడం అనేది నేను 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 చేయడం స్టార్ట్ చేశాను. హీరోయిన్స్ ఐ లవ్ చెప్పడం, వాళ్ళని ఫ్లర్ట్ చేయడం, వాళ్ళు నవ్వించడం, వాళ్ళు సిగ్గుపడేటట్టుగా చేయడం. ఆ తర్వాత హీరోలు మటుకు బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం. డైరెక్టర్ పైన నాకు ఎక్కువ గురి ఉండేది. సినిమా బాగుందంటే నీ వల్లే బాగుంది, సినిమా బాగాలేదంటే డైరెక్టర్ వల్లే బాగాలేదని చెప్పి ఇప్పటి కూడా నమ్ముతా. అది డైరెక్ట్ చేసేవాడిని. అదొక ట్రెండ్ క్రియేట్ చేశాను నేను. అది మటుకు గర్వంగా చెప్తా. అందరు హీరోయిన్స్ని దాదాపు చాలామంది హీరోయిన్స్ని ఐ లవ్ యూ అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా సడన్గా, ఇదేంటి? లేదు ఫీల్ అవ్వరు. అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నిజానికి. ఎందుకంటే వాళ్ళని పొగుడుతుంటే, హీరోయిన్స్ పొగుడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి, మంచిగా అనిపిస్తుంది. ఆడవాళ్ళు అన్నసరికి నువ్వు అందంగా లేకపోయినా కూడా నీ బుగ్గలు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, నీ మూతి బాగుంది అంటే వాళ్ళు నిజంగా బాగుందా అన్నట్టుగా ఫీల్ అయిపోయి నిజంగా బాగుంది అనుకొని సంతోషపడుతుంటారు. ఆ రకంగా చాలామంది హీరోయిన్లని ఐ లవ్ యూ అని చెప్పా. దాదాపు మూడేళ్ళు వచ్చిన హీరోయిన్స్ అందరు నార్త్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ మ్యాక్సిమం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అడిగేవాళ్ళ ఏంటి ఇట్లా ఐ లవ్ చెప్పించారు నాకు అని? లేదు, ప్రోగ్రామ్ అయిపోయినాక ఆమె ఎవరు నేనెవరు అంటే మళ్ళీ కలిసేదే లేదు. మళ్ళీ ఎప్పటికో కలిసేవాళ్ళు. అట్లా దాదాపు మ్యాక్సిమం అందరు హీరోయిన్. అంటే రియల్ లైఫ్లో ఇప్పుడు ఎట్లాగో ఐ లవ్ యూ చెప్పలేదు, కనీసం స్క్రీన్ పైన హీరోయిన్స్ కన్నా చెప్దామని చెప్పేసి. సౌందర్య గారికి చెప్పారు అట్లా? సౌందర్య గారితో అసలు ఇంటర్వ్యూ చేయలేదు. అంటే మాట్లాడడం, కలుసుకోవడం అదంతా జరిగిందని. సౌందర్య గారితో ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు, చేసే అవకాశం రాలేదు. ఆవిడ తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి రాలేదు. ఐ మిస్డర్. శ్రీదేవిని మిస్ చేసినట్టు బాగా చాలా బాధ. శ్రీదేవికి చెప్పలేదే. శ్రీదేవి చేశారా? చేయలేదు. అసలు నేను ఎంట్రీ ఇచ్చాను, ఆవిడ అక్కడే వెళ్ళిపోయింది. అప్పటికే ఆవిడ ఇది అయిపోయింది కదా. అప్పటికే బాలీవుడ్ అయిపోయి బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. నేను అప్పుడు మనం ఎంట్రీ ఇచ్చాం. ఆ రకంగా ఆవిడ మిస్ అయింది, లేకపోతే ఆవిడకి కూడా చెప్పేవాళ్ళం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.